ఈ నెల 3వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీకి రాబోతున్నారంట. ఆ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమావేశం కాబోతున్నారు. 4వ తేదీ కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మంగళగిరి కార్యాలయం నుంచే పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే నా డౌట్ ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే మంగళగిరిలో కూర్చుని ఏం పర్యవేక్షిస్తారండి? నాకు అర్థం కాదు. ఆయన పార్టీ తరపున నిలబడిన 21 మంది గెలిచారా లేదా అనేది చూస్తూ ఉంటారా? ముందు ఆయన నియోజకవర్గంలో ఆయన గెలిచానా లేదా అనేది చూసుకుంటారా? ఆయన వెళ్ళాల్సింది పిఠాపురం కదా, అక్కడుండి ఆయన నియోజకవర్గం గురించి చూసుకోవాలి కదా. సర్లేండి, ఇక ఆయన ఆంతర్యం ఏంటో పరిస్థితి ఏంటో మనకైతే తెలియదు. కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే 3వ తేదీ ఏపీకి రాబోతున్నారు. ఏపీలో మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతోటి, ముఖ్య నాయకులతోటి, ఎమ్మెల్యే అభ్యర్థులతోటి సమావేశాలు నిర్వహించబోతున్నారు. 4వ తేదీ కౌంటింగ్కి సంబంధించి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ తర్వాత ప్రభుత్వం ఏర్పడితే మనకి ఎన్ని పదవులు ఇస్తారు, ఏంటి కథ అనేటువంటి దాని మీద కూడా చర్చలు జరుగుతాయి అనేది ఒక సమాచారం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం పదవి కోరుకుంటారో చూడాలి, చూద్దాం.